నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. నేను శ్రీకాంత్. రైట్, అంటే ఈరోజు ఐ న్యూస్లో ఒక ప్రత్యేకమైన అతిథిని మీ ముందుకు తీసుకురాబోతున్నాం. ఆ అతిథి గురించి చెప్పాలంటే కొన్ని విషయాల్ని మనం మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. నిజానికి అంటే ఈ కాలంలో మనం ఉన్నాం, ఈ జనరేషన్లో మనం ఉన్నాం. ఒక 30 ఏళ్ల వెనక్కి, ఒక 40 ఏళ్ల వెనక్కి, ఒక 50 ఏళ్ల వెనక్కి వెళ్ళిపోతే ఒక బ్లాక్ అండ్ వైట్ కాలం ఉండేది. అక్కడ పెద్దగా టీవీలు లేవు, అక్కడ పెద్దగా సినిమాలు లేవు. అక్కడంతా కాలక్షేపం కావాలంటే సాయంత్రం అందరూ ఒక దగ్గరికి వచ్చి కూర్చునేది, మాట్లాడుకునేది, బంధాలు బంధుత్వాలు అన్నీ కలిసిమెలిసి ఉండేటివి. వీటిలో సంస్కృతి సాంప్రదాయాలన్నీ కలబోసుకొని ఉండేటివి. సాయంత్రం అయిందంటే హరికథా కాలక్షేపాలు ఉండేటివి. ఇంకా కొన్ని ప్రాంతాల్లో ఒగ్గు కథా కళారూపాలు ఉండేటివి. సో సాయంత్రం అయిందంటే చెట్టు కింద లేదంటే ఏ గుళ్ళోనో కొన్ని కథలు వింటూ ఉండేది. ఒక నడవడికతోటి పోయేటువంటి ప్రపంచం ఒకప్పుడు. బట్ రాను రాను ఆ కథలు, ఆ కళారూపాలు అంతరించిపోతున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. ఒక సినిమా కల్చర్లోకి వచ్చేసినాం, ఒక ఫాస్ట్ ఫార్వర్డ్ జనరేషన్లోకి వచ్చేసినాం. బట్ ఇంకా ఆ కళలు, ఆ కళాకారులు ఈ ప్రపంచానికి ఇంకా తెలియాల్సినటువంటి అవసరం ఉంది. అట్లాంటి కళాకారుల్ని ప్రభుత్వం గుర్తించాల్సినటువంటి అవసరం కూడా ఉంది. ఆ కళలు ఈ కాలానికి అవసరమనే చెప్పాలి. ఎస్, ఇట్లాంటి నేపథ్యంలో హరికథ ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. హరికథ తెలుగు సాంప్రదాయంలో, తెలుగు సాహిత్యంలో ఒక ప్రత్యేకమైనటువంటి ఒక ఇంపార్టెన్స్ ఉంది, ఒక ప్రత్యేకత ఉంది హరికథ కాలక్షేపానికి, హరికథ కథకు. ఏంటి హరికథ అంటే? మన భాగవతం కానీ, శ్రీమద్ రామాయణం కానీ, పిట్టకథలు, ఎన్నో సాహిత్యాలు ఇవన్నీ కూడా హరికథలో మిళితమై ఉన్నాయి. సో ఇట్లాంటి నేపథ్యంలో మన తెలుగు రాష్ట్రాల్లో 2 తెలుగు రాష్ట్రాలకు గుర్తింపునిస్తూ హరికథ కళారూపిణి, హరికథ కళాకారిణి ఉమామహేశ్వరి గారి గురించి ప్రత్యేకంగా మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. ఈ మధ్య 2024 గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి పద్మశ్రీ అవార్డు గ్రహీత ఉమామహేశ్వర్ గారు మనతో పాటు ఉన్నారు. ఆవిడతో మాట్లాడదాం. అమ్మ నమస్తే. నమస్కారం అండి. మీ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ కాలానికి మీరు అందించినటువంటి ఒక బహుమతి పద్మశ్రీని, మీ కళకు గుర్తింపుగా ప్రభుత్వం గుర్తించింది. బట్ ఆ కళని మీరు ప్రపంచానికి, ప్రజలకు పంచుతున్నందుకు ప్రత్యేకంగా ఐ న్యూస్ నుంచి మీకు కృతజ్ఞతలు. అట్ ది సేమ్ టైం మీకు కంగ్రాచులేషన్స్ కూడా చెప్తున్నాం. ధన్యవాదాలండి. ఎట్లా స్టార్ట్ అయింది హరికథ? మీ దగ్గరికి ఎట్లా వచ్చింది? మీరు హరికథను ఎట్లా ఒడిసి పట్టుకున్నారు? నేను, మా తల్లిదండ్రులు కళాకారులండి. మా నాన్నగారు నాదస్వర విద్వాంసులు, మా అమ్మ కూడా గాయని, ఆవిడ కూడా విద్వాంసురాలే. కానీ ప్రత్యేకంగా బయట కచేరీలు అలా చేయలేదు. అయితే మా బందర్లో హరికథలు చాలా బాగా ఎక్కువగా జరిగేవండి. పెద్ద పెద్ద హరిదాసులందరూ కూడా అక్కడ హరికథలు వచ్చి కథాగానాలు చేస్తూ ఉండేవారు. అందులో ముఖ్యంగా అమ్ములు విశ్వనాథం గారు, బళ్ళా బసవలింగం గారు, అలాగే కోట సచ్చిదానంద శాస్త్రి గారు, ఇటువంటి కళాకారులందరూ కూడా ఒక్కొక్క వీధిలో ఒక్కొక్క చోట 40 రోజులు చొప్పున రామాయణం, ఒకవైపున మహాభారతం, ఒకవైపు బాల ఈ బ్రహ్మంగారి జీవిత చరిత్రని ఇలా చెబుతూ ఇలా కథా కాలక్షేపాలు జరుగుతూ ఉండేవి. నాకు అప్పుడు 8 సంవత్సరాల వయసు. మా అమ్మ, మా నాన్నగారు వాళ్ళు ఎక్కువగాను ఈ హరికథలు అంటే చాలా ఇష్టపడేవారు. వారు సంగీతం తెలిసినటువంటి కళాకారులు కాబట్టి ఎవరు వచ్చినా రాకపోయినా నేను మాత్రం వాళ్ళని అంటిపెట్టుకుని వెళ్ళి వాళ్ళ వెనకాలే వెళ్ళి నేను హరికథలకు పాల్గొనేదాన్ని. కొన్ని కథలు వారివి విన్నాను. ముఖ్యంగా మాత్రం కోట సచ్చిదానంద శాస్త్రి గారి కథ అంటే మా తల్లిదండ్రులకు బాగా ఇష్టం. ఏమిటంటే ఆయన బాగా గానం చేసేవారు, మంచి భాష, అనేకమైనటువంటి మహత్తరమైనటువంటి విషయాలు చెప్పేవారు. 40 రోజులు అలా హరికథా గానం చేస్తే వీరు ఎక్కడా అలసిపోకుండా ఆ కార్యక్రమానికి వెళ్తూ ఉండేవారు. నేను కూడా చిన్నదాన్నైనా నాకు వెనకాల అక్క చెల్లెళ్ళు అందరూ ఉన్నారు, అన్నదమ్ములను. మీకు గుర్తుందా మొదటిసారి మీరు ఇచ్చినటువంటి ఆ పర్ఫార్మెన్స్ ఏంటి? ఆ వేదిక పైన ఎట్లా ఉందనేది గుర్తుందా? వారు చెప్పిందండి, నేను చెప్పింది. మీరు చెప్పింది? నేను చెప్పింది అయితే నేను వారి హరికథలు విని ఇంటికి వచ్చి ప్రాక్టీస్ చేసేదాన్ని సరదాగాను, వారు పాటలు పాడి. ఆ తరువాత నన్ను చల్లపల్లి రాజాగారి మేనగోడలు, కపిలేశ్వరపుర జమీందారులైనటువంటి ఎస్పీబీపీకి సత్యనారాయణరావు గారి ధర్మపత్ని, వారిది మచిలీపట్నమే, రామనాయుడుపేట. మా ఇంటికి సమీపంలోనే వారిది పెద్ద బంగ్లా. వారు ఒకనాడు ప్రత్యక్షంగా నా పాట వినకపోయినా పరోక్షంగా విని నా స్నేహితుల ద్వారా
మేము ఒక పాఠశాలని కపిలేశ్వరపురంలో పెట్టాము. మా మామయ్య గారి పేరున శ్రీ సర్వారాయ హరికథా గురుకులం. దానిలో చేరి నువ్వు హరికథలు నేర్చుకోవచ్చు కదమ్మా. దేశంలో ఎంతోమంది అమ్మాయిలు ఇప్పుడు రాష్ట్రాలు దేశాలు దాటి ప్రతి విద్యను నేర్చుకుంటున్నారు. నువ్వు కూడా నేర్చుకో, అక్కడికి వచ్చి సంగీతం నేర్చుకుంటున్నావు కాబట్టి నీకు ఇంకా తొందరగా వస్తుందని చెప్పి వారు అన్నారు. ఆ సంవత్సరం నేను వెళ్ళలేదండి. ఇక మా తల్లిదండ్రులతో కూడా చెప్పలేదు, భయపడ్డాను. అది ఊరు విడిచి వెళ్ళాలంటే అందరినీ విడిచిపెట్టి వెళ్ళడం కష్టమని. తర్వాత మరల సంవత్సరం మళ్ళీ వచ్చినప్పుడు వారు అడగటం జరిగింది. మా తల్లిదండ్రులతో మాట్లాడటం జరిగింది. అప్పుడు మా నాన్న నన్ను 10th క్లాస్ పరీక్ష ఇలా రాయడంతో నన్ను అక్కడికి తీసుకెళ్ళిపోయారు. సెలవులు ఉంటాయి అనే ఆలోచన కూడా లేకుండా అక్కడికి వెళ్ళేటప్పటికి సెలవులు. అక్కడ కడల వీరదాసు గారని ఒక హరికథ భాగవతారు గారు ఆ స్కూల్లో ప్రిన్సిపల్గా ఉండేవారు. పిల్లలందరూ సెలవులకు వెళ్ళిపోతున్నారు. నన్ను చూసి అమ్మాయి మళ్ళీ ఇక్కడికి వచ్చింది, మళ్ళీ సెలవులు ఇచ్చేటప్పటికి వెళ్ళిందంటే వస్తుందో రాదో అని అనుమానం వచ్చి నేను వీళ్ళని ఒక వారం 20 నెల రోజులు సెలవు వల్ల నేను 10 రోజుల్లోనే వీళ్ళని ఇంటికి వచ్చేసేయమంటున్నాను, స్కూల్కి వచ్చేయమంటున్నాను. మీరు నువ్వు మాత్రం వెళ్ళొద్దమ్మా, ఇక్కడే ఉండు అని అన్నారు. ఆ జమీందారు గారి భార్య వారి అబ్బాయి పెళ్ళికి మద్రాసు వెళ్ళారండి. వారు కూడా ఒక వారం రోజుల్లో వచ్చేస్తారని చెప్పారు అని వారి ఇంట్లో పెట్టుకుని ఆ 20 రోజుల పాటు నాకు వారు మొట్టమొదటిసారిగా గౌరీ కళ్యాణం అనేటువంటి హరికథను నాకు నేర్పించారు. ఆ నేర్పడంలో ఎవరూ లేకపోయేటప్పటికి నేను ఒక్కదాన్ని నేర్చుకోవడం, 2 పూటలా కూడా వారి కథాగానం నాకు నేర్పించడం జరిగింది. కొంతవరకు సంగీతం అప్పటికే నేర్చుకుని ఉన్నా నేను. పైగా నేను 10th క్లాస్ పరీక్షలు కొంచెం బైహార్ట్ చేయడం అవి అలవాటు. అది ఎలా ఇలా ఈ విద్య మీకు చదువులో కూడా ఉపయోగపడింది. ఇక నేను సర్వారాయ హరికథా గురుకులంలో చేరి హరికథలన్నీ నేర్చుకుంటూ, అంటే తెలుగులో ముందు నేను నేర్చుకున్నానండి. అక్కడ ఆదిభట్ట నారాయణదాసు గారు హరికథా పితామహులు. 100 సంవత్సరాల క్రిందట, ఇప్పటికి 150 సంవత్సరాలైంది. 100 సంవత్సరాల క్రిందట ఆట పాట మాటల మేటి అని వారికి పేరు. ఆట అంటే నృత్యం, పాట అంటే సంగీతం, మాట అంటే సాహిత్యం. ఆపాత మధురమైన సంగీతం, ఆలోచనామృతమైనటువంటి సాహిత్యం, ఈ రెండింటినీ మేళవింపజేసి వారు హరికథా గానం చేసేవారు. అచ్చ తెలుగు భాషలో, తెలుగులో, సంస్కృతంలో, మొత్తం మన తెలుగు రాష్ట్రాలే కాదండి, భారతదేశంలో అనేక ప్రాంతాల్లో కథాగానం చేసి పేరు ప్రఖ్యాతులుగాంచినటువంటి మహనీయమూర్తి ఆయన. అందులో ఆయన అనేకమైనటువంటి రచనలు చేశారు. అటువంటి రచనలు మన ఈ హరికథా కళాకారులకు వారు ప్రసాదించారు. ఆ 150 సంవత్సరాల నుండి ఎందరో వందలాది మంది వారి శిష్యులు ఉన్నారు, ఎందరో నేర్చుకున్నారు. అంతేకాకుండా వారు పంచముఖి అని ఒక తాళం ఉండేదటండి. పంచముఖి 5 గతులు అన్నమాట. ఒక చేతితో ఒక గతి, ఒకటే కీర్తన పాడుతూ, ఒక చేతితో ఒక గతి, ఒక చేతితో ఒక గతి, త్రిశ్రం, మిశ్రం, చతురస్రం, సంకీర్ణం, ఇలా మిశ్రం, ఇలా అన్నీ కూడా మేళవింపజేసి కాలుతోటి, మోకాలుతోటి, భుజంతోటి ఇలా 5 గతులతోటి పల్లవి పాడి తమిళీయులను మెప్పించారటండి. వారు ఇంకా చాలా ఆశ్చర్యపోయారట. అటువంటి మహనీయుడు ఆయన. అంటే వాస్తవానికి హరికథ అనేది మన పూర్వం నుంచి కూడా సంస్కృతిలో భాగం అయిపోయింది. అవునండి. ఈవెన్ దేవుళ్ళ కాలంలో కూడా మనం గుర్తు చేసుకోవచ్చు. లవుడు కుశులు, లవకుశులు శ్రీమద్ రామాయణం, రాముడి యొక్క జననం కానీ, రాముడి యొక్క జీవితం కానీ, అరణ్యవాసం కానీ, సీతా సమేతంగా లక్ష్మణుడు వీళ్ళంతా అరణ్యంలో తిరిగిన ఇదంతా రామాయణ చరిత్ర అంతా కూడా లవకుశులు చెప్పుకుంటూ రాజ్యం అంతా తిరిగినటువంటి విషయం కూడా మనం అందరం గుర్తు చేసుకోవాలి. అక్కడ నుంచి హరికథలు, అంటే హరికథ అనగానే అందరికీ లవకుశులు గుర్తొస్తూ ఉంటారు. సో ఈ కాలం హరికథకు ఆ కాలం హరికథకు ఎట్లా చూడాలి? అంటే సంకీర్తన సంబంధంగా మనకి ఆ రోజుల్లో వారు రామాయణాన్ని తీసుకొచ్చారు. అదే సంప్రదాయాన్ని మహారాష్ట్ర వారు సంకీర్తన చేసుకుంటూ మొత్తం గానం చేస్తూ కథాగమనాన్ని నడుపుతారండి. మన తెలుగువారి సంప్రదాయం తానే నాట్యం చేసుకుంటూ ప్రవచనం చెబుతూ, అంతేకాకుండా గానం చేస్తూ కథాగమనం నడుపుతారండి. అదే తమిళియన్స్ కూర్చుని ప్రవచనం చెబుతూ కథాగానం చేస్తారు. ఇది ఇతరుల పద్ధతి, మనదేమో ఈ పద్ధతి. ఆ సంప్రదాయం ఇంకో గొప్ప విషయం ఏంటంటే ఒకరే చెప్తారు. అవునండి. అసలు ఆదిభట్ట నారాయణదాసు గారు యక్షగానం అనే అన్నారండి. వారి రచించినటువంటి హరికథలన్నీ కూడా యక్షగానం అంటే బహుళంగా చేసేవారు. ఆ బహుజనం చేసేటువంటి యక్షగానాన్ని ఒక్కరు హరికథ రూపంలో ప్రవచనం చేయటం వారు ప్రారంభించి
అనేక వందలాది మంది శిష్యులకి చెప్పడం, అందరూ కూడా ఎంతో పరంపర అలా 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 జరుగుతోందండి. జరుగుతున్న సమయంలో ఈ పాఠశాలను పెట్టమని వారు చెప్పడం, కోర్సు రాయమని వారిని అడిగేటప్పటికీ హరికథకి కావలసింది హరికథ అనే సబ్జెక్టు ఒకటి ఉన్నప్పటికీ ప్రత్యేకంగా ఆదిభట్ట నారాయణదాసు గారి శిష్యులు వడ్లమాని నరసింహదాసు గారని అప్పటికి వృద్ధులయ్యారు, వారిని ఆ పాఠశాలలో ప్రిన్సిపల్గా పెట్టారు. ఆ తరువాత మన సంగీతానికి ఒకరిని, సాహిత్యం అంటే సంస్కృతానికి ఒక గురువుని, అలాగే తెలుగుకి ఒక గురువు, నృత్యానికి ఒక గురువు, ఇలా పెట్టి ఇవన్నీ నేర్చుకుంటూ ఇవి హరికథను నేర్చుకోవాలండి. ఈ సబ్జెక్టులన్నీ నేర్చుకుంటూను అలా మాకు ఈ హరికథ నేర్పించారు. అన్ని సబ్జెక్టుల మేళవింపు ఇక్కడ వస్తుంది, దీనిలో వస్తుంది. అందుచేత అలా మేము అలా ప్రారంభించాం. అనేకమైన నారాయణదాస్ గారి అనేకమైనటువంటి రచనలను మేము నేర్చుకోవడం జరిగిందండి. హరికథాగానాలు 2 రాష్ట్రాల్లో చెబుతున్నాం, అనేక దేవాలయాల్లో, తిరుపతి బ్రహ్మోత్సవాల్లో అనేక ప్రోగ్రామ్స్ అవి జరుగుతుంటే మంచి పేరు ప్రఖ్యాతులు వచ్చాయి. కానీ మా స్కూల్ నుంచి ఒక 4 5 అట్లా పంపిస్తూ ఉంటే అందరిలోకి ఉమామహేశ్వరి చాలా బాగా చెబుతోందని అలా ఈ అమ్మాయిని మనం ప్రత్యేక శ్రద్ధతో చూడాలని ఆ దంపతులు చూసేవారండి. ఈరోజు భారతదేశం గుర్తించదగ్గ స్థాయిలో ఉన్నారు మీరు. ఒక్కసారి మా న్యూస్ ప్రేక్షకుల కోసం ఒక కథ వినిపిస్తారా? ఆదిభట్ట నారాయణదాసు గారు రచించినటువంటి మంచి పేరు ప్రఖ్యాతిగాంచిన రుక్మిణీ కళ్యాణంలో ఒక చిన్న ఘట్టం కీర్తన ప్రారంభిస్తారు. తోడి రాగం ఆది తాళంలో వారు చెప్పారు. లే చౌవనం పూపసందు, లే చౌవనం పూపసందు, 4వ జాము క్రొంప్రొద్దు వేగిన సందు, లే చౌవనం పూపసందు, 4వ జాము క్రొంప్రొద్దు వేగిన సందు, లే చౌవనం పూపసందు, ತೊಗರುವ ತೆರದೊಂಡ ನಗು ನಗುರೇ ಎಂಡ, ತೊಗರುವ ತೆರದೊಂಡ ನಗು ನಗುರೇ ಎಂಡ, ಮುಗುದ ಪಲ್ಚಾಲು ಮುತ್ಯಾಲು, అమ్మగువా చూపు మగమీలు, పల్కగనేరాలురా వరాలు, పసిముద్దరాలు పసిముద్దరాలు, లే జౌవనపు పసందు, కాయజు కటారి కల్కి మిఠారి, హాయ్ హాయిర నెమ్మోవి తీరు, నోర్మూయూర చందూరు సౌరు, నారాయణదాస నుతిమీరు, వయసు ముద్దు గారు, వయసు ముద్దుగారు, లే జౌవనపు పసందు. తూర్పుకొండపై ఉదయించబోవు బాలభాస్కరుని బంగారు కిరణాల కాంతి వలె ఆమె దేహకాంతి మిలమిలా మెరిసిపోతోంది. సర్వావయ సౌందర్యం సంతరించుకున్న సౌందర్యపు రాశి ఆమె. సకల శుభాలకు నివాస స్థానము ఆ రుక్మిణి. ఇలా వయస్సు వికసించి 14 ఏండ్ల యవ్వన ప్రాయంలో అడుగుపెట్టినది ఆ తల్లి రుక్మిణీదేవి. ఇలా సాగుతుందండి మా యొక్క హరికథాగానం. బాగుంది. అంటే కథ, ఆ భాష, అంటే మీరు చెప్పినటువంటి ప్రాస అర్థం కాకపోయినా దాని వెనకాల మీరు చెప్పేటువంటి తాత్పర్యం ఏదైతే ఉందో అది ఖచ్చితంగా జనాల్లోకి వెళ్ళింది. అంటే ఇప్పటికీ అక్కడక్కడ వినిపిస్తూ ఉంది, ఆడపిల్లలు వంటింటికే పరిమితం కావాలి, ఆడపిల్లలు వంటింటి కుందేళ్ళుగా ఉండాలి, కొంత వయసు వచ్చిన తర్వాత పెళ్లి చేసి పంపేయాలి, ఇట్లాంటి ఒక సంప్రదాయం, ఇట్లాంటి ఒక కల్చర్ ఉండేది తల్లిదండ్రులకు. బట్ అది మీ సైడ్ నాకు కనిపించట్లేదు. మీరు చెప్తున్నటువంటి విధానం చూస్తే తల్లిదండ్రులు కళాకారులుగా ఉన్నారు. సో తన కూతుర్ను కూడా ఒక కళాకారిణిగా చూడాలనుకోవడం గొప్ప విషయం. బట్ ఆ తర్వాత కమింగ్ స్టెప్ బై స్టెప్ వస్తున్న కొద్దీ పెళ్లి కావడం, పిల్లలు ఎంత సర్వసాధారణంగా ఆడపిల్లల జీవితంలో జరుగుతూ ఉంటాయి. పెళ్ళైన తర్వాత కూడా తల్లిదండ్రుల సపోర్ట్ ఆ రోజు ఎంత ఉందో, తర్వాత భర్త సపోర్టు, ఆ తర్వాత పిల్లల సపోర్ట్ కూడా అంతే అవసరం ఉంటుంది. సో ఎట్లా మీకు ఈ సపోర్ట్ ఎట్లా దొరికింది? నేను ఈ సంస్కృత హరికథ అనేటువంటి కుమార సంభవ హరికథ గురించి ఒక ప్రకటన ద్వారా తెలుసుకున్నామండి. కపిలేశ్వరపుర జమీందారు గారు నటరాజ రామకృష్ణ గారితో సంప్రదించడం జరిగింది. నటరాజ రామకృష్ణ గారు, మేము గతంలో కుమార సంభవం అనేటువంటి నృత్య నాటకాన్ని తీసుకెళ్ళాము ఉజ్జయినికి. అప్పుడు మాకు బంగారు కలిసి వచ్చింది.
మీ అమ్మాయికి కుమార సంభవం అనే హరికథ నేర్పించండి, చాలా బాగుంటుంది, అందులో ఉమామహేశ్వరికే చెప్పించండి, ఆ అమ్మాయి ద్వారా మీకు పాఠశాలకు మంచి పేరు వస్తుందని చెప్పారండి. అప్పుడు ఎన్సిహెచ్ కృష్ణమాచార్యులు గారని మన విజయవాడ వాస్తవ్యులు, ఆయన సంగీత సాహిత్యాల్లో చాలా దిట్ట, సంస్కృతంలో హరికథాగానాలు రాసేటువంటి మహనీయులు ఎవరూ లేరు, వారి దగ్గరకు వెళ్ళి మాకు కుమార సంభవం హరికథ కావాలని అడగడంతో వారు రాసిచ్చారు. దానిని మా స్కూల్లో ఉన్నటువంటి మ్యూజిక్ టీచర్ గారైనటువంటి రాజ్యలక్ష్మి, గొల్లపూడి రాజ్యలక్ష్మి వారు దాన్ని కంపోజ్ చేసి నాకు చెప్పడం, నేను నేర్చుకోవడం, ఇది సరిగ్గా సంస్కృత భాషలో కథాగానం చేయడం అనేది సరిగ్గా చెప్పగలుగుతుందా లేదా అని ప్రక్కనే ఉన్నటువంటి వేద పాఠశాల ప్రిన్సిపల్ గారు 4 వేదాలు చదువుకున్నటువంటి మహామనీషి, చాలా గొప్పవారండి, అంతటి వాడు ఇండియాలో లేరు. అంతటి వారి యొక్క అనుమతి తీసుకుని వారి దగ్గరికి వెళ్ళి నేను కూర్చుని ఆ రాసినటువంటి కుమార సంభవం అంతా కూడా వారికి చూపించి, నేను ఈ కథాగానం మరి నేను బయటికి వెళ్ళగలనా అండి, చెప్పగలనా, నా ప్రవచనంలో ఏదైనా దోషాలు ఉంటాయేమో అని వారిని అడిగితే అన్నీ కూర్చోబెట్టి చదివించేవారు. ఎక్కడ ఛందస్సులో కానీ వ్యాకరణంలో కానీ ఏ దోషాలు లేవమ్మా, చాలా అద్భుతంగా రాశారు అని, నీకు కావలసినటువంటి కథ ఒక 2 గంటలు కాబట్టని 2 గంటల కథని నాకు ఇచ్చారు. దానిని ప్రాక్టీస్ చేసి ఆ తరువాత నృత్యంలోనూ అభినయంలోనూ అప్పటికే మేము నేర్చుకుంటున్నాం. అయినప్పటికీ కూడా వారు సంతోషంగా అమ్మాయిని నా దగ్గరికి పంపించండి, కొన్ని మెళకువలు శ్లోకాలకి అభినయం చెబుతానని నటరాజ రామకృష్ణ గారు అనడం, నేను అక్కడి నుంచి ఇక్కడికి రావడం జరిగిందండి. అయితే ఫస్ట్ టైం నేను ఉజ్జయిని కథాగానం చేయడానికి వెళ్ళాను. అది ఆల్ ఇండియా లెవెల్లో, మళ్ళీ మన అంతర్జాతీయ స్థాయిలో కూడా ప్రోగ్రామ్స్ జరిగాయి. అక్కడికి అనేక మంది మహనీయులు, స్కాలర్స్, సంస్కృత ప్రొఫెసర్స్ అందరూ కూడా వచ్చారు. ఈ ప్రక్రియ చాలా నచ్చింది వారికి. అనేకమైన ప్రక్రియలు ఉన్నప్పటికీ మన ఆంధ్రదేశ ప్రక్రియ చాలా బాగా నచ్చింది. వారెంతో ఆనందపడిపోయి ఇక అనేకమైన యూనివర్సిటీస్లో కథాగానాలు ఏర్పాటు చేశారు. అక్కడ సంస్కృతంలో ఇచ్చారా? సంస్కృతంలో కుమార సంభవం కథాగానం చూసి ప్రతి సంవత్సరం నువ్వు రావాలమ్మా అని కాళిదాస్ అకాడమీ వారు అడగడం జరిగింది. అయితే నేను ఏదో ఒక సంవత్సరం ఉండి ఆ కథాగానం చేసి వెళ్ళిపోదామని నేను అనుకునేటప్పటికీ ఇక మొత్తానికి దానికే అంకితం అయిపోవాల్సి వచ్చిందండి. ఒక 10 సంవత్సరాల పాటు, మళ్ళీ 12 సంవత్సరాల పాటు నేను వెనక్కి తిరిగి చూసుకోవాలా. అసలు ఎప్పుడు ఇంకా ప్రయాణాలు, ప్రాక్టీస్ చేయడం, కొత్త ప్రోగ్రాం చేయటం. ఆ ఉజ్జయినిలో ప్రతి రాష్ట్రంలో, అనేక రాష్ట్రాల్లో యూనివర్సిటీస్లో ప్రోగ్రాంలు చేయడం అలా జరిగింది. ఇక అప్పుడు మా నటరాజ రామకృష్ణ గురువు గారు ఏం చేశారంటే, నువ్వు అలా కాదమ్మా, ఇక్కడే ఉండు, నేను కొంత నీకు ఆంధ్రనాట్యం కూడా చెబుతానని ఒక 4 సంవత్సరాలు ఉంచేశారు. అప్పటికే వారి శిష్యులైనటువంటి కళాకృష్ణ గారు చాలా పేరు ప్రఖ్యాతులు గాంచినటువంటి కళాకారుడు, సత్యభామ వేషం వేయాలంటే వారే అన్నమాట. అప్పటికే చాలా, అసలు నాకన్నా ఎక్కువగా ఆయన చాలా ప్రఖ్యాతిగాంచిన మహామనిషి. అయితే వారు నా హరికథా గానానికి గానం అనేక చోట్ల ప్రోగ్రామ్స్ చేయటం ఇవన్నీ కూడా చూసి, నాది డిఫరెంట్, నీ హరికథ వేరు అయినప్పటికీ కూడా నాకు నీ గురించి మీ అమ్మగారిని, మీ నాన్నగారిని అడుగుదాం అనుకుంటున్నాను వివాహం చేసుకోవడానికని అని వేములవాడలో మా నాన్నగారు నాదస్వర విద్వాంసుడిగా వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో వారు ఉన్నారనమాట. మచిలీపట్నం నుంచి వారు వచ్చేసారు. తెలంగాణ మూలాలు ఉన్నాయి. తెలంగాణ మూలాల్లోనే మేము వచ్చి వెళ్ళడం జరిగింది. అప్పుడు వారిని సంప్రదించడం, అయితే బాబు నేను అమ్మాయి విషయంలో వారే చూసుకుంటున్నారు, జమీందారు దంపతులు చిన్నప్పుడు అనగా తీసుకెళ్లారు, వారి పర్మిషన్ తీసుకోవాలి ముందు అని చెప్పడంతో ఇంకా వారితో చెప్పడం జరిగింది. కొంత లేట్ అయింది, వారి స్కూల్ నుంచి నేను వెళ్ళిపోతానేమోనని వారు కొంచెం బాధపడ్డారు. అయినప్పటికీ కూడా తర్వాత వివాహం చేసుకోవడం జరిగిందండి. వారి కళాకారుడు కాబట్టి చాలా పెద్ద పెద్ద ఆఫీసర్స్ అందరూ వచ్చారు, ఐఏఎస్ ఆఫీసర్ల దగ్గర నుంచి. అయినప్పటికీ నన్ను మా రాణిగారు అయితే, పెద్ద ఆఫీసర్ని చేసుకున్నావు అంటే నువ్వు ఇంటికి అంకితం అయిపోతావమ్మా, ఇంత పేరు తెచ్చుకున్నావు, కళాకారుడు అయితే బాగుంటుంది అని చెప్పారు. ఇంకా సరేనని పెద్దలు కూడా అంగీకరించారు, మా తల్లిదండ్రులు కూడా అంగీకరించారని నేను చేసుకోవడానికి నిశ్చయించాను. పెళ్లికి ముందు తల్లిదండ్రులు కళాకారుల కుటుంబమే, పెళ్ళైన తర్వాత అదృష్టం కొద్దీ మీ భర్త కూడా కళారంగంలో ఉన్నారు, ఆయన కూడా ఒక పెద్ద స్థాయిలో కళాకారుడిగా ఉన్నారు కాబట్టి మీకు కళారంగానికి ఇంకా తోడ్పడ్డది. అంటే ఇందాక మీరు కుమార సంభవం సంస్కృతంలో ప్రజెంటేషన్ ఇచ్చాను అని చెప్పి అన్నారు. ఒకసారి కుమార సంభవాన్ని సంస్కృతంలో వినిపించగలరా?
వికారహేతౌ సతి విక్రియంతే ఏషాం నచేతాంసి తయేవ ధీరాః ఇది వచనాత్ చిత్తవికారస్య స్త్రీసన్నిధానాది కారణే చేతాంసి వికృతిం ననియంతే ఖలు. ఉపచచార శివంకరం గిరితనయా నిరంతరం. ఉపచచార శివంకరం గిరితనయా నిరంతరం. అపచిత పూజా కుసుమా వేది మార్జన పరమా. ఉపచచార శివంకరం గిరితనయా నిరంతరం. గిరితనయ అపచిత పూజా కుసుమ వేదీమార్జనపర నియమ జలానయిత్రి నిరంతరం శివం సేవమాన అపచిత ఖేదా వర్తతే. తారకాసుర బహువిధమారాధ్యమానోపి భువనత్రయం పీడయతి. తతః దేవాసురः బ్రహ్మలోకం జగ్ముః. ఇత్తం ప్రార్థయామాసయ. అవచతురానన అరవిందాసన భవ మృదు హృదయః పాలయ సదయః. అవచతురానన అరవిందాసన భవ మృదు హృదయః పాలయ సదయః. త్రిగుణాతీత త్రిజగత్తాత త్రిగుణాతీత త్రిజగత్తాత వాణీ వల్లభ వాచాందుర్లభ. వాణీ వల్లభ వాచాందుర్లభ. అవచతురానన అరవిందాసన భవ మృదు హృదయః పాలయ సదయః. పాలయ సదయః పాలయ సదయః. హే చతురానన అస్మాన్ రక్షస్వ రక్షస్వ మమ హృదయః సదయః పాలయ. ఇత్థం దేవానాం స్తుతిం శ్రుత్వా బ్రహ్మ అనుగ్రహ ప్రవణః సన్ దేవాన్ ప్రతి వివాచ. హే వత్సాః యూయం మత్తః కిం ప్రార్థయత్వం బ్రూత. తదా ఇంద్ర ప్రచోదితః బృహస్పతిః ప్రాంజలిః ఉవాచ. పితామహ తారకాసురः బహువిధమారాధ్యమానోపి భువనత్రయం పీడయతి. భవల్లబ్ధవరేణ ఉత్తతః తారకాసురः లోకోపద్రవాయ ఉద్యుక్తో భవతు. క్రూరే తస్మిన్ తారకాసురే న సర్వే ఉపాయాః విఫలా భవంతి. తస్య తారకస్య నాశాయ కంచిత్ సేనాన్యం స్రష్టుమిచ్చామః. ఇది బృహస్పతేః వచసి పరిసమాప్తే బ్రహ్మ జగాద. ఒక్కసారి అంటే ఈ కాలం పిల్లలకు సంస్కృతం పెద్దగా తెలియదు కాబట్టి దీని భావాన్ని తెలుగులో ఏమైనా చెప్పగలుగుతారా? అంటే ఈ కథ నడిచిన విధానం కానీ అక్కడ జరిగినటువంటి సంభాషణ ఆ సన్నివేశాన్ని. బ్రహ్మదేవుడు అంటే ఈ తారకాసురుడైనటువంటి రాక్షసుడు సకల లోకాలను పీడిస్తున్నాడు. అప్పుడు ఆయన తారకాసురుడు ఒకప్పుడు బ్రహ్మదేవుని గురించి తపస్సు చేశాడు. నేను ఎవరి ద్వారా కూడా చనిపోకూడదు, కానీ ఒక స్త్రీ పురుషులు వివాహమైన వెంటనే ఒక మన్మధుని ద్వారా వారికి పుట్టినటువంటి సంతానంతో తప్ప ఇంకా ఎవరి ద్వారా కూడా నీకు చావు రాదని చెప్తాడనమాట. అనేటప్పటికీ అప్పుడు ఈ దేవతలందరూ కూడా ఆయన సతీ వియోగంతో బాధపడుతూ ఉంటే ఈశ్వరుడు ఇలా మీరు తపస్సు చేసుకుంటూ ఇలా కాలక్షేపం చేస్తున్నారు, పార్వతీదేవి జన్మించింది మరలా అని అనడంతో ఆయన అంగీకరిస్తాడు. ఆ తల్లి సేవలు చేయడానికై పరమేశ్వరుడి దగ్గరకు వస్తుందండి, సేవలు చేస్తూ ఉంటుందన్నమాట. ఈ ప్రార్థన దేవతలందరూ కూడా బ్రహ్మదేవుని ప్రార్థిస్తారు. బృహస్పతి మేము ఈ బాధలను భరించలేకపోతున్నాము, తారకాసురుని సంహరించాలంటే నువ్వే ఉపాయం మాకు చెప్పాలి అని చెబుతారు. అనేటప్పటికీ అప్పుడు మీరు మన్మధుణ్ణి రావించండి, మన్మధుని వలన ఈ కార్యక్రమం శుభప్రదంగా జరుగుతుందని చెబుతారు బ్రహ్మదేవుడు. అప్పుడు మన్మధుడు ఆయన ఈశ్వరుడి దగ్గరికి ఇంద్రుడి యొక్క మాట ప్రకారంగా ఈశ్వరుని మీద పుష్పబాణం వేస్తే ఆయన తపస్సులో ఉన్నటువంటి ఆ పరమేశ్వరుడి కన్నులు తెరిచి పార్వతీదేవిని చూడటం, ఆవిడ మీద ప్రేమ కలగటం ఇది జరుగుతుంది. అదే సమయంలో ఈయన మన్మధుడు బాణం వేయడం జరుగుతుందండి. ఆ మన్మధుడు ఈయన
దానితోటి ఆయనకు కోపం వస్తుంది పరమేశ్వరుడికి. వెంటనే తన త్రినేత్రాన్ని ఒక్కసారి తెరిచేటప్పటికి అగ్నినేత్రం, దానితో మన్మధుడు భస్మైపోవడం జరుగుతుందన్నమాట. అది ఆ సీక్వెన్స్. ఆ సమయంలో ఈశ్వరుడు అక్కడ ఉండకుండా ఆయన అంతర్ధానం అయిపోతాడు. స్త్రీ సన్నిధానం వలన అంతరాయం కలుగుతుంది తపస్సుకని. ఆ పార్వతీదేవి పరమేశ్వరుడి గురించి తపస్సు చేయడం వలన ఆ పరమేశ్వరుడు ప్రత్యక్షం అవుతాడని నారద మహర్షి యొక్క ప్రవచనం ద్వారా ఆమె తపస్సుకు వెళుతుందండి. ఆ తపస్సు ద్వారా వారిని మెప్పించి మరలా బ్రహ్మచారి వేషంలో వారు రావడం, ఆమెను అనేక విధాలుగా పరీక్ష చేయడం జరుగుతుంది. తరువాత అంగీకరించి వివాహం చేసుకోవడం. అదండి ఈ కుమార సంభవం. వారిరువు యొక్క ప్రతిఫలమే ఈ కుమారస్వామి జన్మించి తారకాసురుని సంహరిస్తాడు. ఈ కథాగానం అదనమాట కుమార సంభవం. అలాగా మళ్ళీ అభిజ్ఞాన శాకుంతలం, మాళవికాగ్నిమిత్రం, మేఘ సందేశము, ఇలా ఆది శంకరాచార్య, భక్త జయదేవ, ఇలా ఎన్నో హరికథలు నేను నేర్చుకుని ఉజ్జయినిలో చెప్పడం, తర్వాత అనేక మంది అనేక రాష్ట్రాల్లో చెప్పడం, పిలవడం జరిగిందండి. హిందూ యూనివర్సిటీలో వారణాసి, అక్కడికి పిలవడంతో 4-5 సార్లు వెళ్ళి కథ. అంటే మీ ప్రయాణం మొత్తంలో ఉజ్జయిని నుంచి మరొక శకం మొదలైంది స్పష్టంగా కనిపిస్తోంది. ఆ అమ్మవారి కటాక్షం, అనుగ్రహం, ఉజ్జయిని అమ్మవారి అనుగ్రహం మీ మీద నిండుగా కనిపించింది. సో ఆ అనుగ్రహం ఈరోజు పద్మశ్రీ వరకు తీసుకొచ్చింది అని చెప్పడంలో ఎట్లాంటి సందేహం కనిపించడం లేదు. బిఫోర్ ఉజ్జయిని వరకు ఒకలాగున్నారు, ఉజ్జయిని నుంచి మొదలైన ప్రయాణం ఇక జీవిత ప్రయాణం అయిపోయింది. అది అక్కడ నుంచి ఒక లైఫ్ టర్న్ అయిపోయింది. ఈరోజు ప్రభుత్వం గుర్తించే స్థాయికి కూడా రావడం జరిగింది. మీరు అంటే చాలా వేదికలపైన చాలా పర్ఫార్మెన్స్లు ఇచ్చి ఉండొచ్చు, బట్ ఇందులో కొన్ని చాలా గుర్తింపు పొందేటివి ఉంటాయి. అమెరికాలో కూడా, అమెరికా, న్యూయార్క్, చాలా కంట్రీస్లో మీరు ఇచ్చారని కూడా తెలిసింది నాకు. హార్వర్డ్ యూనివర్సిటీలో చేయడం కూడా చాలా గొప్ప విశేషం అండి. ఇంటర్నేషనల్ వేదిక కాన్ఫరెన్స్ పెట్టినప్పుడు నన్ను పంపించారండి. మా వేద పాఠశాల నుంచి వేదానికి సంబంధించిన వారు, ప్రిన్సిపల్ గారు అందరూ వచ్చారు. అప్పుడు నేను కూడా వెళ్ళడం జరిగింది. అక్కడ అభిజ్ఞాన శాకుంతలం, ఈ కుమార సంభవం, హరికథా గానాలు చేయడం జరిగిందండి. మీరు ఇన్ని వేదికలపైన ప్రదర్శనలు ఇస్తూ వస్తూ ఉన్నారు, ప్రపంచం గుర్తింపు తెచ్చే స్థాయికి ఉన్నారు. సో ఇట్లాంటి నేపథ్యంలో మీ తర్వాత అంటే మీకంటూ నేర్పించిన వాళ్ళు కొంతమంది ఉంటే, మీరు నేర్పించిన వాళ్ళు ఎంతమంది ఉండొచ్చు? మీ శిష్య బృందం ఇప్పుడు ఏ స్థాయిలో ఉన్నారు? నేను ముందుగా తెలుగులో చాలామందికి చెప్పానండి. చిత్తూరు జిల్లా నుంచి, అక్కడ హరికథ అంటే చాలా ఇష్టం అన్నమాట చిత్తూరు వారికి. భారతం హరికథాగానం ఒక 40 రోజులు చేస్తే వర్షం కురుస్తుందని, ఆ వర్షాల వల్ల పంటలు పండుతాయని ఆ సెంటిమెంట్ ఉండేదండి. అందువలన ఈ పాఠశాలకు వచ్చి కొన్ని రామాయణ కథలు, మహాభారతం అది నేర్చుకుని అక్కడ కథాగానాలు చేయటం అలవాటు. ఒక నిష్ఠా నియమావళి ఉండేది. అవునండి. అది అందులో నేను రామాయణంలో కొన్ని కథలు, మహాభారతంలో అక్కడక్కడ కొన్ని కథలు నేను చెప్పడం జరిగింది. అక్కడికి వెళ్ళి పిల్లలు చాలామంది కథాగానాలు చేయడం జరుగుతోందండి. అంతేకాకుండా శ్రీకాకుళం, ఇలా ఎక్కడ తమిళనాడు నుంచి కొందరు వచ్చారు, కర్ణాటక నుంచి కూడా ఆ స్కూల్కి చాలామంది వచ్చారండి. కొందరికేమో సంస్కృతంలో నేను కథాగానాలు చేయటం మొదలుపెట్టిన తర్వాత కొందరికి నేను కుమార సంభవం, అభిజ్ఞాన శాకుంతలం చెప్పాను. వారు నేర్చుకున్నారు. కొన్ని కాలేజెస్లో సంస్కృత విభాగాల్లో మన ఈ విజయనగరం అటువంటి చోట్ల కథాగానాలు చేశారండి. ఆ విధంగా ఇప్పుడిప్పుడే ప్రయాణం అవుతున్నారు వాళ్ళు కథాగానాలు చేయడానికి. జనరల్గా మా అందరికీ లవకుశులు బాగా తెలుసు, సినిమాల్లో చిన్నప్పటి నుంచి చూస్తూ ఉన్నాం. ఈ కాలం వాళ్ళు కూడా లవకుశులను ఆ కథ వచ్చిందంటే వింటూ ఉంటారు, రామాయణం కథ వింటూ ఉంటారు. సో రామాయణంలో మీకు నచ్చిన ఘట్టాన్ని ఒక్కటి వినిపించగలుగుతారు? విశ్వామిత్ర మహర్షి అయోధ్య నగరానికి బయలుదేరి వస్తున్నాడు. అయోధ్య, మధుర, మాయా, కాశీ, కాంచి, అవంతికాపురి, ద్వారావతి చైవ సప్తైతే మోక్షదాయక అన్నారు. మోక్షదాయకమైనటువంటి పట్టణాల్లో అయోధ్య నగరం. దానిని దశరథ మహారాజు ధర్మబద్ధంగా పరిపాలిస్తున్నాడు. శౌర్య, ధైర్య, ఔదార్యాది సద్గుణ ధుర్యుడై ప్రజారంజకుడన్న వారు ఖ్యాతిగాంచారు. వారికి 3 భార్యలు, కౌసల్య, సుమిత్ర, కైకేయి. వారి ఎంతకాలం వరకు కూడా పుత్ర సంతానం కలగలేదు. అప్పుడు వశిష్ఠ మహర్షి అనుగ్రహంతో, అనుమతితో వారు ఋష్యశృంగ మహర్షిని రప్పించి పుత్రకామేష్టిని చేశారు. పుత్రుల కొరకై ఒక యజ్ఞం, ఇష్టి అంటే యజ్ఞం చేశారు. ప్రాజాపత్య పురుషుడు పాయస పాత్రని తీసుకుని వచ్చి దశరథ మహారాజుకు అందివ్వగా దానిని తన 3 పత్నులకు పంచిపెడతాడు. దానిని భుజించినటువంటి వారు 3 కూడా గర్భవతులై ఒక శుభముహూర్తాన కౌసల్యకు సకల లోకాలకు
అధినేత, సద్గుణ సంపన్నుడు, రూప యవ్వన సంపన్నుడైనటువంటి శ్రీరామచంద్రుడు, సుమిత్రకు లక్ష్మణ శత్రుఘ్నుడు, కైకకు భరతుడు జన్మిస్తారు. ఇలా వారు పెరిగి పెద్దవారై యవ్వనంలోకి ప్రవేశిస్తూ ఉండగా సకల విద్యలన్నీ కూడా చిన్నతనం నుండి విద్యలన్నీ కూడా వశిష్ఠ మహర్షి దగ్గర నేర్చుకోవడం, విలువిద్యలన్నీ కూడా నేర్చుకోవడం జరుగుతుందండి. వారి యొక్క రాజ్యానికి విశ్వామిత్ర మహర్షి బయలుదేరి వస్తున్నాడు. ముడివడి గడ్డము మోకాళ్ళ నొరయగా మడమల కుంబల్ల జడలు తగుల మొల చుట్టు పులితోలు ముంచేత జపమాల అడుగులకు పావకోళ్ళ మరుచుండ భూతి పూసిన బొందె మెరయా అలా విభూతి పూసినటువంటి శరీరంతో చేతిలో జపమాల, ఒకవైపున ఒక కమండలం, ఆయన శరీరమందు తన మెడలో రుద్రాక్షమాలను ధరించి అలా బయలుదేరి అయోధ్య పట్టణానికి వస్తూ అక్కడే కనిపించినటువంటి సేవకులతో శీఘ్రమాఖ్యాహి పురాం గాధినందన, శీఘ్రంగా మీ రాజునకు తెలియచేయండి, నేను గాధినందనుడు కౌశిక పుత్రుడైనటువంటి విశ్వామిత్రుడు వస్తున్నట్లు చెప్పమని ఆయన వారికి అనుజ్ఞ ఇచ్చాడు. వెంటనే వారు లోపలికి పోయి దశరథ మహారాజునకు చెప్పగా వారు ఎదురేగి దశరథ మహారాజు సపరివారంగా వచ్చి స్వాగతం పలికి తీసుకుని వచ్చి ఉచితాసనాసీనుని గావించి సాష్టాంగ ప్రణతులు సమర్పించి, మహానుభావ తపసి మిన్న మీరాకచే ధన్యుడనైతి తర్యాచనాకులము తపసి మిన్న మీరాకచే ఇప్పుడు నన్ను మీ ఇచ్చవచ్చినటు ఏలుకోము నేని దాసుడనో తపసి మిన్న మీరాకచే. తపోధన విశ్వామిత్ర మహర్షి, సృష్టి స్థితిలయ కారకులు, మీ రాకతో మా కులం అంతా పావనమైనది, వంశం తరించినది, మీకు ఏమి కావాలో కోరుకొండని వినమ్రుడై ఆ దశరథ మహారాజు అడిగిన వెంటనే, దశరథ, నేను ఒక యజ్ఞదీక్షను పూనాను. ఆ యజ్ఞాన్ని నేను చేయాలంటే రాక్షస మూకలందరూ కూడా విఘ్నం చేస్తున్నారు. వారిని వధించాలంటే తపోదీక్షలో ఉన్నాను. వారిని నేను సంహరించకూడదు. అందుచేత నీ పెద్ద కుమారుడైనటువంటి శ్రీరామచంద్రుని స్వపుత్రం రాజశార్దూలం రామం సత్యపరాక్రమం పరాక్రమవంతుడైనటువంటి శ్రీరామచంద్రుని నా వెంట పంపించు. అక్కడ రాక్షస సంహారం గావించిన తర్వాత కళ్యాణరాముడై నీ కుమారుడు దగ్గరకు రాగలడు అని చెప్పగానే వణిగిపోయాడండి దశరథ మహారాజు. పంచప్రాణాలు రాముడంటే, రాముని విడిచి ఒక్క క్షణం కూడా ఉండలేనటువంటి పరిస్థితి వారిది. వెంటనే తాను వశిష్ఠ మహర్షి వద్దకు వచ్చి, ఏమీ చేయుదు తపసీరాయా ఎట్లెడయూదు నా గుండె కాయా రాకాసి మూకతో రణమో నార్యూచునా ఈ కౌశికునకెంతో కృపలేకపోయేనో ఏమీ సేయుదు తపసి రాయా. గురుదేవ వశిష్ఠ మహర్షి, రాముడు పంచప్రాణం, వారిని విడిచి నేను ఒక్క క్షణం కూడా బ్రతుకలేను. ఈ విశ్వామిత్ర మహర్షి నన్ను నా కుమారుని యజ్ఞశాలకు తీసుకుని వెళతానని, అడవులకై తీసుకుని వెళతానని అంటున్నాడు. ఇటువంటి పసికోన అయినటువంటి నా రాముడు ఇటువంటి మహత్తరమైనటువంటి కార్యక్రమం చేయగలడా అని అనడంతో విశ్వామిత్రుని యొక్క మాటను ఆయన చెబుతున్నాడు. దశరథ మహారాజా, విశ్వామిత్ర మహర్షి గురించి మీకు తెలియదు. సృష్టి స్థితిలయ కారకుడు. భవిష్యత్తులో ఏమి జరుగుతుందో శ్రీమన్నారాయణుడే శ్రీరామచంద్రుడుగా అవతరించినట్లుగా
ఆ విషయం నాకు విశ్వామిత్రునికి తప్ప ఈ లోకంలో ఇంకా ఎవరికి తెలియదు. నీ రాముడు సామాన్యుడు కాదు, రాముని విశ్వామిత్రుని వెంట పంపించు అని అనగానే చేయనది లేక రామునితో రాముని ఒక్క క్షణం కూడా విడిచిపెట్టని సుమిత్రాత్మజుడు లక్ష్మణస్వామిని కూడా పంపించాడు. వారిరువురూ కూడా విశ్వామిత్రుని వెంట బయలుదేరి వెళుతున్నారు. వెడలెను కోదండ పాణి, వెడలెను కోదండ పాణి, అనుజ సౌమిత్రితో గూడి వెడలెను కోదండ పాణి, పుడమిలో జనులల్లా పొగడా, పుడమిలో జనులల్లా పొగడా, పూజితుడౌ మౌనితో గూడి వెడలెను కోదండ పాణి. అలా రామలక్ష్మణులు విశ్వామిత్రుని వెంట బయలుదేరి వెళుచున్నారు. హరికథ అంటే రాముడి గురించి తెలుసుకోవచ్చు, కృష్ణుడి గురించి తెలుసుకోవచ్చు, మహాభారత కథను తెలుసుకోవచ్చు, ఎన్నో కథలు తెలుసుకోవచ్చు. ఈ సమాజానికి ఉపయోగపడాల్సినవి అన్నీ కూడా మనం కథారూపంలో ప్రజలకు చెప్పవచ్చు. మరి ముఖ్యంగా పెరుగుతున్న పిల్లలకు మన సమాజంలో జరుగుతున్నటువంటి విషయాలే కానీ, మన పూర్వం జరిగినటువంటి ఈ పురాణ గాథలే కానీ ఇవన్నీ చెప్పడం చాలా అదృష్టం అనే చెప్పాలి. బట్ మీరు చూస్తున్నారు ఈ కాలంలో మొత్తం సినిమా కల్చర్ వచ్చేసింది, సంగీతం కూడా మారిపోయింది. అప్పటి సంగీతానికి అప్పటి సాహిత్యానికి ఇప్పుడు వస్తున్నటువంటి సంగీతానికి చాలా వ్యత్యాసం ఉంది. మొత్తం ఒక ఫాస్ట్ ఫార్వర్డెడ్ కల్చర్లో ఉన్నాం. హరికథ అనేది రాను రాను మర్చిపోయేటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. ఎక్కడో మీలాంటి వాళ్ళు అరుదుగా కనిపిస్తే మేము ఆల్చిప్పలో ఆణిముత్యాన్ని పెట్టుకున్నట్టు మేము చూసుకోవాల్సినటువంటి బాధ్యత మా పైన ఉంది. బట్ ఈ సమాజానికి మీరేం చెప్తారు? ప్రభుత్వం ఎట్లాంటి చర్యలు తీసుకోవాలి? ఈ కథారూపం బ్రతికుండాలి, ఈ కథారూపం 1000 ఏళ్ల వరకు ఉండాలి, ఇంకా చాలా జనరేషన్స్కి అందాలి అంటే ఏం చెప్తారు ఈ ప్రపంచానికి, ప్రజలకు, ఈ జనరేషన్కి, ఆ ప్రభుత్వానికి? ఈ ప్రభుత్వం, ఈ తెలంగాణ ప్రభుత్వం కూడా హరికథకులను చాలా పోషిస్తున్నారండి. భాషా సాంస్కృతిక శాఖ, దేవాదాయ ధర్మశాఖ వారందరూ కూడా ప్రతి దేవాలయంలో పూజ్యులైనటువంటి రమణాచారి గారు వారు హరికథకులను రప్పించి మీరు కొంతమంది జనరేషన్స్కి మీరు కొంతమందికి చెప్పాలి. అంతేకాదమ్మా, నువ్వు పుట్టిందంతా ఆంధ్రదేశం అయినప్పటికీ కూడా మెట్టినిల్లు నీకు ఈ తెలంగాణ, నువ్వు ఇక్కడ ప్రచారం చేసి ఇక్కడ బాంధవ్యం ఉందండి. ఈ పార్టీలు వచ్చిన తర్వాత విడిపోయే అంతవరకేనండి. అందుచేత ఇది మనం కొంతమందికి నేర్పిస్తూ ఉండాలమ్మా. మేము దానికి సహాయ సహకారాలు చేస్తామని ప్రతి దేవాలయాల్లో కథాగానాలు ఏర్పాటు చేయడం జరిగిందండి. అదే ఆయన తిరుపతి దేవస్థానంలో ఉన్నప్పుడు, తిరుపతిలో ఆయన ఈవోగా ఉన్నప్పుడు రమణాచారి గారు హరికథ అనే ప్రక్రియ చాలా శ్రేష్టమైంది, తాను తరించి ఇతరులను తరింపచేస్తాడు హరికథకుడు, అందుచేత ఈ ప్రక్రియను శాశ్వతంగా నిలపాలని మన ఈ 2 రాష్ట్రాల్లో ఉన్నటువంటి హరికథకులందరికీ కూడా మంచి ఉపాధిని కలగచేశారండి. ప్రతి దేవాలయంలో ఒక హరికథాగానాన్ని ఏర్పాటు చేయటం, వారానికి 2, నెలకి 8 కథలు అలా ఏర్పాటు చేశారు. దేవాదాయ ధర్మాదాయ శాఖ, అన్నమాచార్య ప్రాజెక్టు వారు ఈ కథాగానాలు ఏర్పాటు చేశారు. మా హరికథ గురుకులంలో నేర్చుకున్నటువంటి స్టూడెంట్స్ అందరూ కూడా ఇంచుమించు 50-60 మంది దానిలో ఉపాధిని పొందుతున్నారండి కథాగానాలు చేసి. అలాగే దేవాలయాల్లో అనేక మంది జరుపుకుంటున్నారు. అంతేకాకుండా ఇప్పుడు మాకు క్రిందటి సంవత్సరం 90 సంవత్సరాలు ఉన్నటువంటి కోట సచ్చిదానంద శాస్త్రి గారికి ఇన్ని సంవత్సరాలకి హరికథ ప్రక్రియ మీద వారికి పద్మశ్రీ ఇచ్చారు. ఒక స్త్రీగా నేను తెలుగు కాకుండా సంస్కృతంలో హరికథాగానాలు చేయడం వల్ల నన్ను గుర్తించి నాకు ఈ సంవత్సరం పద్మశ్రీ రావడం చాలా గొప్ప విశేషం. అందుచేత సంగీత నాటక అకాడమీ ఢిల్లీ వారు ఇప్పుడు ఈ హరికథను, తోలుబొమ్మలాటను, నాటక రంగాన్ని, ఇంకా ఈ ఒగ్గు కథ, యక్షగానం ఇవన్నీ కూడా అంతరించిపోతున్నాయి, చాలా చాలా తగ్గిపోతున్నాయని వారు గురు శిష్య పరంపరగా ఒకటి ఏర్పాటు చేశారండి. ఈ మధ్యనే రేపే మీటింగ్ ఉంది నాకు. దాన్ని అంటే ఒక గురువుకి 10 మంది స్టూడెంట్స్ని అప్పచెబుతారు. ఆ 10 మందికి హరికథను మనం ఒక సంవత్సరానికి 3 కథలు నేర్చుకోవాలి. వారి నేర్చుకున్నందుకు స్టూడెంట్స్కి స్కాలర్షిప్ ఇస్తారండి. గురువు బోధించినందుకు కొంత
వారికి ఆర్థికంగా సహాయం చేస్తారు. గురుదక్షిణ అంటే నెల నెలకే ఇంతని ఇస్తారు. అలా 2 సంవత్సరాలకి వారు ఏర్పాటు చేశారండి. ఇప్పుడు అదొక చాలా గొప్ప విశేషం అనమాట. అది గొప్ప విషయం. అట్ ది సేమ్ టైం ఇంకోటి ఏంటంటే మీకు ఈ అవార్డులు రివార్డులు కొత్త ఏమి కాదు. మీరు చూస్తున్నటువంటి మీరు మొదలుపెట్టినట్టు ప్రయాణంలో ఎన్నో అవార్డులు చూస్తున్నాం. మీ ఇంట్లో చూస్తే మొత్తం ఫోటోలు అవార్డులతో నిండిపోయింది కనిపిస్తోంది. జాతీయ స్థాయి అవార్డు, ఆ తర్వాత ఈరోజు పద్మశ్రీ అవార్డు, ఇవి గౌరవాన్ని పెంచడంతో పాటు కొంత బాధ్యతను కూడా ఇంకా పెంచిందనుకోవచ్చు కదా. అవునండి. అందుకనే నేనేం చేయాలనుకుంటున్నానంటే మా గురువులు నాకు అప్పగించినటువంటి వాల్మీకి రామాయణం సంస్కృతంలో రాశారండి NCH కృష్ణమాచార్యులు గారు. ఇంకా కొన్ని హరికథలు ఇచ్చారు. దానిని నేను పెద్దవాడిని అయిపోయానమ్మా, భవిష్యత్ తరాల వారికి మళ్ళీ నువ్వు చెప్పాలి, నువ్వు సంస్కృతంలో దేశం అంతా తిరుగుతున్నావు కాబట్టి హరికథలు చెబుతూ అని చెప్పారు. నాకు ప్రభుత్వ సహాయ సహకారాలు అందిస్తే నేను కొందరికి మన ఇక్కడ తెలంగాణలోను ఆంధ్రప్రదేశ్లో కూడా నేను కథాగానాలు సంస్కృతంలో చెప్పాలని అనుకుంటున్నానండి. ఇది మాత్రం నేను ప్రతి టీవీ ఛానల్ వారు చెబితే ఛానల్ వారందరికీ నేను తెలియజేస్తున్నాను. ప్రభుత్వ సహకారాలు మాకు అందచేయాలని తప్పనిసరిగా చెప్పడానికి నేను ముందుకొస్తున్నానండి. మమ్మల్ని ప్రోత్సహించి ఈ రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఇటువంటి అవార్డులు ఇచ్చింది. ఇది అంతరించిపోకుండా ఉండాలి, శాశ్వతంగా ఈ కళ నిలబడాలని వారి ఉద్దేశం. అందుచేత నేను ముందుకు రావడానికి రెడీగానే ఉన్నానండి. తప్పకుండా మీలాంటి వాళ్ళు అంటే మిమ్మల్ని ప్రభుత్వం గుర్తించి పిల్లలకి నేర్పించండి అంటే ఇంకో కొన్ని కొత్త తరాలకు ఈ కళను బ్రతికించిన వారు అవుతారు. ఈ పరంపర ఇంకా కొనసాగుతుంది. వారి దగ్గర నుంచి అది అట్లా ఒక నదీ ప్రవాహం లాగా వెళ్తూ ఉంటుంది. కళను బ్రతికించడం కోసం మీలాంటి వాళ్ళని ప్రోత్సహించడంలో ఎట్లాంటి తప్పు లేదు. ప్రభుత్వంకి మా తరపున న్యూస్ తరపున కూడా ఖచ్చితంగా మేము ప్రభుత్వానికి మేము కూడా చెప్పదలుచుకున్నాం. మీలాంటి వాళ్ళని ఖచ్చితంగా వచ్చే తరానికి అందించాలి. మీ సబ్జెక్ట్ని, మీ కళను అలా నెక్స్ట్ తరానికి అందించాలంటూ మేము కూడా కోరుకుంటున్నాం. ఎనీవే అమ్మ, న్యూస్కు మీ విలువైన సమయాన్ని కేటాయించినందుకు ధన్యవాదాలు. మీ ప్రయాణం ఇంకా ముందుకెళ్ళాలి, ఇంకా దేశం గర్వించదగ్గటువంటి అవార్డులు మీకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మీ కళ ఏదైతే ఉందో ఆ కళ ఒక నీటి ప్రవాహంలాగా, నదీ ప్రవాహంలాగా కొనసాగుతూ చాలామందికి ఆ కళ అందాలంటూ కోరుకుంటున్నాం. మిమ్మల్ని కలుసుకోవడం మా అదృష్టం. ధన్యవాదాలు. ధన్యవాదాలండి. నమస్కారం.